ఖమ్మం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి చట్టంపై మంత్రులు సమీక్షించారు. ఎవరైతే అసైన్డ్ భూముల్లో సేద్యం చేస్తున్నారో వారికి జూన్ 2న పట్టాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టుగా మంత్రి పొంగులేటి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 3,500 ఇళ్లు కాకుండా ఐటీడీఏ పరిధిలో ఇంకా పెంచుతామని మంత్రి పొంగులేటి తెలిపారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు రివ్యూ మీటింగ్లు పెట్టుకొని రాబోయే ఈ సీజన్లో పరిస్థితి ఏంటో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనల మేరకు అన్ని జిల్లాల్లో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. మెయిన్ 4 ఎజెండాల గురించి పూర్తిగా చర్చించాం. ప్రధానమైంది ఈ సీజనల్ గా వచ్చే డిసీజెస్ హెల్త్ గురించి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ప్రధానమైంది ఇరిగేషన్ కి సంబంధించిన దాంట్లో గడిచిన వరదలు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజ్ అయినాయి. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిమం ఎక్స్పెండిచర్ తో పెండింగ్ ఉన్నాయి. రైతులకి వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏవైతే ఇరిగేషన్ సెక్టార్ లో మినిమం రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో మిస్ అయిన లిస్ట్ అవుట్ చేసి ఉభయ జిల్లాల కలెక్టర్లతో మీ ఇన్ఛార్జి మంత్రి గారితో ఫాలో అప్ చేసుకొని